ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. దేవుని సేవకుడైన దావీదు రాజు గారు మనకు వాక్యము ద్వారా ఈ విధముగా తెలియజేయుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామము. యేసయ్య నామములో శక్తి ఉన్నది, బలము ఉన్నది. రోగములను వ్యాధులను స్వస్థపరిచే నామము గనుక యేసయ్య నామమును గూర్చి మనము సంతోషించాలి, ఆనందించాలి, ధైర్యపరచబడాలి, నిబ్బరం కలిగి ఉండాలి. ప్రియ సహోదర సహోదరి, యేసయ్య నామములో అనేకమైన బాధలు తొలగిపోతాయి. మన జీవితాన్ని తృప్తిపరిచే నామము, మనలో ఉన్న దిగులు తీసివేసే నామము, బలహీనులను బలవంతులుగా చేయు నామము, దురాత్మలను పారద్రోలే నామము, దుఃఖితులను ఆదరించే నామము. యేసయ్య నామములో శక్తి ఉన్నది. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము చేయనివాడు, నిష్కళంకుడు, కల్మషము లేనివాడు. వేవేల దూతల సైన్యములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధింపదగినవాడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎందుకు దిగులు చెందాలి, ఎందుకు భయపడాలి? మన సమస్యలు వ్యాధి బాధలన్నిటినీ తీర్చగలరు. మరియు యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నారు. మరి నిజముగా దేవుడిని వెదికి కనుగొన్న మనమందరము హృదయమందు సంతోషించుచున్నాము, ఆనందించుచున్నాము. గొప్ప దేవుణ్ణి, శక్తివంతుడైన దేవుణ్ణి కలిగి ఉండుట మనమెంతో ధన్యులము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. యేసయ్య, ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించి కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుమని, ఆనందించుమని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. మరియు యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు అని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనం లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు పోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.